నేను అదేంది లూవర్ మ్యూజియంలో పెయింటింగ్ చూస్తున్నప్పుడు దానికి ఏ భాష లేదు కదా. ఒక గార్నికా పెయింటింగ్ చూస్తున్నప్పుడు 200 సంవత్సరాల కింద 100 సంవత్సరాల కింద గీసిన పెయింటింగు, అలాగే ఆమ్, మోనాలిసా పెయింటింగ్ అనుకోండి. ఆ పెయింటింగ్ చూస్తున్నప్పుడు ఎవరైనా ఆనందించవచ్చు. దానికి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, ఫ్రెంచ్ రావాల్సిన అవసరం లేదు, హిందీ రావాల్సిన అవసరం కళలకి అంటే భాష ఏం లేదు. కళలకు భాష, స్పెషల్లీ చిత్రకళలో చాలా మౌన భాష. ఇట్ విల్ కన్వే యువర్ మెసేజ్. ఒక్క చిత్రం 100 పేజీల మాట చెప్తుందని నేను బాగా నమ్ముతాను. తర్వాత వేయి పడగల గురించి చెప్తున్నారు. ఈ కాలంలో వేయి పడగలు చదువుకునే వేయి పడగలు పరిస్థితుల్లో కూడా చదవాలంటే మనం వేయి పడగలు చాలాసార్లు అడుగుతారు కథ ఏంటి అని. పోనీ చదవండి అని అప్పుడప్పుడు గిఫ్ట్ ఇస్తాను. చదవలేరు ఆ పుస్తకం, అంత కఠినమైన భాష. అట్లాంటి కఠినమైన భాష అవసరం లేదు, కొత్త భాష అవసరం లేదు ఒక పెయింటింగ్ ఎంజాయ్ చేయడానికి. తర్వాత మీరు బొమ్మలు వేయాలనే ఆలోచన కలగటం కానీ, బొమ్మలు వేయాలనే ఒక ఆలోచన రావటం కానీ, అది ఎలా జరిగింది? మీ ఇంట్లో ఎవరైనా బొమ్మలు వేసేవాళ్ళు ఉన్నారా? మా ఇంట్లో ఎవరు లేరండి. మా ఇంట్లో ఎవరు అసలు, అందరూ బాగా చదువర్లే, బాగా గొప్ప గొప్ప బాగా పట్టాలు డిగ్రీలు పొందిన వాళ్ళే, మంచి భాషా ప్రవీణులు కూడా. నాకంత భాష మీద పట్టు కూడా లేదు, ఎందుకంటే మాటనే మాట్లాడాను కదా. పెయింటింగ్ చేయాలంటే మీరు మొత్తం ఒక ధ్యానంలోకి వెళ్ళిపోవాల్సిందే. చాలాసార్లు పెయింటింగ్ చేస్తున్నప్పుడు కాఫీ తాగాలనిపిస్తుంది, కొంచెం కాఫీ తెచ్చేయండి రా ఎవరినైనా అని పెయింటింగ్ చేస్తుంటాం. వాడు కాఫీ తెచ్చి ఆడ పెడతాడు. వాటర్ కలర్ పెయింటింగ్స్ చేస్తున్నాను అనుకోండి, ఆ బ్రష్ వాటర్లో కాకుండా కాఫీలో పెట్టేస్తాం.